హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువగా సోషల్ మీడియాని ఉపయోగిస్తున్న దేశాలలో ఇండియా ఒకటి. 2024 సర్వే ప్రకారం ఇండియాలో 751.5 మిలియన్ల సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. దీని వ్యాప్తి 52.4%గా ఉంది. ఇది మొత్తం జనాభాలో 32.2% మందికి సమానం. భారతదేశంలో యువతకి సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిందని చెప్పడానికి ఆధారాలు అవసరం లేదనుకుంటా. ఇలాంటి వ్యక్తిత్వ వ్యసనాన్ని ఎలా దూరం చేయాలి, యువతను దీని నుండి ఎలా కాపాడాలి అనే విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం 2 గంటలైనా సోషల్ మీడియానికి కేటాయిస్తాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఈ సోషల్ మీడియా వాడటం వల్ల నాకు జరిగే ఉపయోగం ఏమిటి అని? చాలాసార్లు అనుకునే ఉంటారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. కారణం సోషల్ మీడియా అడిక్షన్. ఎప్పుడైనా మీరు మీ గురించి రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలైనా ఆలోచించారా? లేదు. కారణం సోషల్ మీడియా అడిక్షన్. అంతెందుకు ఫ్రెండ్స్, మీరు పొద్దున్నే లేచిన వెంటనే చేసే పని మంచం మీద ఉన్న ఫోన్ తీసుకోవడం. అదేవిధంగా నిద్రపోయేటప్పుడు మీ చేతిలో ఉండే చివరి వస్తువు ఫోన్. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే, రోజుకి మనం మన ఫోన్ని 2600 సార్లు టచ్ చేస్తాం. 150 సార్లు మన ఫోన్ని అన్లాక్ చేస్తాం. విచారకరం ఏమిటి అంటే, మనం పెట్టిన స్టేటస్ మనమే రోజు మొత్తంలో దాదాపు కొన్ని గంటల వరకు చూస్తాం. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఈజీగా వస్తే దానిని వ్యసనంగా మార్చడం ఎంతో సులభమైపోతుంది. ఎలాగంటే, జిమ్ చేయడానికి వెళ్తాం, కానీ కాన్సిస్టెన్సీగా 6 నెలల దాకా రండి అంటే బరువైపోతుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం సింపుల్, దానికి లైక్స్ అండ్ కామెంట్స్ రావడం ఇంకా సింపుల్. ఈ 5 విషయాలు మీ ఫోన్ సెట్టింగ్స్లో అప్లై చేస్తే రోజు మొత్తంలో చాలా వరకు సోషల్ మీడియా అడిక్షన్స్కి గురి కాకుండా ఉంటారు. మొదటిది, మీ ఫోన్లో నోటిఫికేషన్స్ అన్నింటిని ఆఫ్ చేసేయండి. రెండవది, మీ చెయ్యి ఫోన్లో ఏ యాప్ని ఓపెన్ చేయాలి అని తొందరగా వెళ్తుందో ఆ యాప్ని మీ ఫోన్ నుండి డిలీట్ చేసేయండి. మూడవది, మీ ఫోన్ పాస్వర్డ్ని ఎక్కువగా లాంగ్గా పెట్టుకోండి. మీ మనసు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయాలన్న దానికి కనీసం టైప్ పెట్టాలి. నాలుగవది, ఏరోప్లేన్ మోడ్ని ఎంతవరకు అయితే అంతవరకు ఎక్కువగా యూస్ చేయండి. ఐదవది, మీ ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్గా పెట్టడం. ఈ 5 సెట్టింగ్స్ మీ ఫోన్లో అప్లై చేస్తే సోషల్ మీడియాతో చాలా వరకు దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.